సుధాంష్ గౌతోటి ఫైనల్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీ. 4 ఏళ్ళ నీ కాలేజ్ లైఫ్లో 4 సస్పెండ్లు 10 బ్యాక్లాగ్లు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డ్ బాగానే ఉంది. కానీ సస్పెండ్లు బ్యాక్లాగ్లు సాధించడం మాత్రమే కాదు, స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎగ్జామ్ అంటే భయం ఉండాలి. అది ఇంకా నీకు అలవాటు అయినట్లేదు. ఆ భయం ఎప్పుడు ఎలా వస్తుందో నీకు తెలుసా? క్లాస్లో నిద్రపోతుంటాం, సడన్గా చప్పుడు అవుతుంది, ఏంటా అని లేచి చూస్తే అందరూ ఎగ్జామ్ రాస్తుంటారు. కాఫీ కొడతా నీ జేబులో స్లిప్పులు కూడా ఉండవు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చూస్తే అస్సలు అర్థం కాని క్వశ్చన్లు తప్ప ఆన్సర్లు కనిపించవు. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 4 అవుతుంది, చదవడానికి చూస్తే మెటీరియల్ ఉండదు. ఫ్రెండ్స్కి కాల్ చేస్తే జిరాక్స్కి ఇచ్చామని చెప్తారు. సాయంత్రం 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, మెటీరియల్ ఆచూకీ తెలీదు. రాత్రి 10ంటికి చేతికి బుక్ వస్తుంది. ఆ బుక్ తెరిచి చూస్తే అందులో ఏం చదవాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా? సుధాంష్, ఎగ్జామ్ చాలా విలువైనది. దాన్ని తక్కువగా లోకుగా చూడక. వన్ షుడ్ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఎగ్జామ్. చదవని వాడు ఎగ్జామ్ పాస్ అవ్వడం చాలా కష్టం. నాకు ఎగ్జామ్ అంటే భయం లేదని ఎందుకు అనుకున్నారు సార్? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం కాలేజీలో చేరినప్పుడు పక్కటి పేపర్ల కాపీ కొట్టైనా సరే పాస్ అవుతానని మా పేరెంట్స్కి మాట ఇచ్చాను సార్. మీరు చెప్పిన ఇంటర్నల్స్ మెటీరియల్స్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా నా రిజల్ట్స్ వచ్చి తీరుతాను సార్. ఆ రోజు దాని కళ్ళలో చూసిన ఆ క్షణం ఎగ్జామ్లో తప్పి ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందేమోనని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. చదువుకున్న వాడి ఆన్సర్స్ వాడి బుర్రలో ఉంటాయి, నా ఆన్సర్స్ నా దగ్గర స్లిప్పుల్లో ఉంటాయి సార్. ఎగ్జామ్ టైం అయింది సార్. ఒక్క క్వశ్చన్ మిస్ కాకుండా అన్నిటికీ స్లిప్పులు పెట్టాను. If you please excuse me, I'll be on the duty. Sir! నాది ఒకటే కోరిక సార్, క్వశ్చన్ పేపర్ నా ఎదుర్కొన్నప్పుడు నా కళ్ళల్లో మెరుకొనకూడదు. నా చూపులు నా పక్కడి పేపర్ మీద ఉండాలి, నా చేతులు నా స్లిప్పుల మీద ఉండాలి సార్.